अस्सलाम वालेकुम एवरीवन वेलकम टू अकबर अजी स्नेक कैचर यूट्यूब ఛానల్లోకి మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే గొనేల మండలం నుంచి ఇక్కడ ఏ కాలనీ అనేది ఈ కాలనీ పేరు జంగం కాలనీలోకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ మన గొనేలలోన ఇక్కడ తాతగారు ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ ఎక్కుందని తాతగారు మనకు ఫోన్ చేయడం జరిగింది తాతగారు మీరు ఎలా చూసిరా పాముని పెట్ట తింపుతుంటివే దింపుతుంటివే అట్లా పెట్ట దింపుతుంటే పాము కనపడింది అనమాట పెద్ద ఆయనకి పెట్ట తెచ్చినాడు బట్టలు తీసుకుని పెట్ట తెచ్చినాడు కనపడింది ఓకే అలా పెట్ట తీయబోతుంటే పాము కనపడింది అనమాట పెద్ద ఆయనకి ఓకే ఫ్రెండ్స్ దాన్ని రెస్క్యూ చేస్తా जाते में कहते कुछ मर संग रोड से पड़को रा संगरा ఇక్కడ తీస్తావు ఇట్ట తీయాలి ఇట్లా వాడలేదు పాము తీసుకున్నా ఎట్ట కూసుకునేది కదా చిన్న పాము అంటే మంచి బామప్ప ఎట్లా పడగలేపుంది కదా గూట్లోనే సరే ఈ పట్టుకో దాన్ని పట్టుకొచ్చే మరేం ఒళ్ళు కోపం ఉంటుంది ఇప్పుడు అది చూడే ఫోన్ ఎవరిది ఎత్తు మరి ఆ సప్పుడు ఒకటి దాన్ని ఎదినాను అల్లు జావా అల్లు జా నన్నే చూడి పోదా మాకు డబల్ పొడవ జరా ఇక్కడ దిగ మరి సంగతి నా సాంబి నా సాంబిరు बेटो नीचे बैठो तुम खुद दिखलाना देख साहब हाँ पड़ता అట్లా ఇట్రాండి అయిపోతుంది మంచి ఇద్దరా ఇప్పుడు తాత మీరు నువ్వు చూసుకుంది మేలు ఇట్రా क्या नहीं मैं नहीं है अभी मेरा अगला तुम्हें डरना नहीं अभी नजीक तुम्हें नहीं तो वो पड़ रहा తాత ఇప్పుడు నువ్వు పెట్టకుండా ఉంది అని చూసుకుంటావు కాబట్టి సరిపోయా లేకుండా పొరపాటున పెట్ట కింద చేపెట్టింటే ఇదేం తెలుసా విషయం వచ్చేసి ఇది వచ్చేసి న్యూరోటాక్సిన్ అంటారు అంటే నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది ఇది అంటే నాడీ వ్యవస్థ మీద అంటే మన నాడికి పాము బయట చేస్తుంది అంటే కరుస్తుంది కదా ఇట్లే నాడి ఎక్కుకుంటూ పోయి మన గుండెకి ఎక్కుతుంది మైండ్కి ఎక్కి మధ్య చనిపోతాడు అనమాట అప్పుడు ఏం చేయాలి మనం ఇలాంటి పాములు కరిచిందంటే వెంటనే ఏం చేయాలి మనం నాటు వేద్దాము కనపడుతున్నాం కదా నాటు వేద్దాము మంత్రాలు తాయెత్తులని ఆ ఊరి ఈ ఊరు వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళాలా మనం పాము కరిచిందని తెలిస్తే లేదు పోకూడదు పాములు పట్టే మంచి ఎత్తుకు పోకూడదు నాటు వేద్దాం వేసే మంచి ఎత్తుకు పోకూడదు
మనకు పాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడ రండి, మీరు కూడా ఇక్కడ రండి అన్న, ఆయనకి రండి. పాము కరిచిందని తెలిస్తేనే వెంటనే మనం ఎక్కడ వెళ్ళాలా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఇది న్యూరోటాక్సిన్ అనే విషయం అంటారు. ఇది దాదా వాళ్ళ పెద్దల మాటలు నేను చెప్పేది వింటావా? మీరు పాము కరిచింది, నాగం పాము కరిచింది, లేదంటే రక్త పింజర కరిచింది, కట్ల పాము కరిచింది అని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చూడి, నాటు వేద్దామంటాం, నాటు వెదురు టయానికి ఉంటాడు ఉండడు, ఆయనకి ఎన్ని సమస్యలు ఉంటావో. ఆడ అల్లుడు గొడవపడి ఉంటే అల్లుడికే పోయి ఉండొచ్చు, లేకపోతే అత్త మామ ఎవరైనా ఎక్కడైనా ఏమైనా జరిగింటే ఆయన అక్కడే పోయి ఉండొచ్చేమో, ఆయనే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి ఉండొచ్చు. అట్లా నాటు వేద్దామని పోకూడదు. మనకు పాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం, మంత్రాలు తాయిత్రాలు పోవద్దండి. ఇంకోటి ఏముందంటే చాలామంది ఇప్పుడు పల్లెటూరులో పాము కాటికే గురవుతుంటారు అనమాట. ఎలా గురవుతుంటారంటే రైతన్న పొలానికి నీళ్ళు కట్టడానికి వెళ్తుంటాడు రాత్రిపూట అనమాట. రైతన్న ఏం చేయాలి? ఫస్ట్ మన పొలానికి నీళ్ళు కట్టడానికి వెళ్తే రైతన్న ఫస్ట్ పంచ కిందికి ఇడుచుకునాలా, చెప్పులు ఫుల్వార్ చెప్పులు వేసుకునాలా. ఎందుకు పంచ ఫుల్వార్ చెప్పులు ఎందుకు వేసుకుంటానంటే పాము కరిస్తే ఈడ కరసొచ్చు, లేదంటే ఈడ కూడా కరసొచ్చు. లాస్ట్కి మోకాల దాకా కరిసే అవకాశం ఉంటుంది కాబట్టి పంచ ఇడుచుకుంటే పంచ మీద పడుతుంది అనమాట దాని ఏటు. అప్పుడు మనకి వెనం తక్కువ ఎక్కుతుంది. అప్పుడు కూడా మంచి ప్రమాదం నుంచి తొందరగా కోలుకుంటాడు అనమాట. ఇంకోటి ఏముందంటే ఇలాంటి కట్ట, పాముకి చెవులు ఉండవు, మనం వచ్చి సపడిన పడదానికి ఇట్లా కట్ట ఉంటే ఇట్లా భూమికి ఇట్లా పుడుచుకుంటూ పోతే రాత్రిపూట మనము దానికి ఏమవుతుందంటే ఓబ్రేషన్ వస్తుంది. ఓబ్రేషన్ అంటే దాని బాడీకి స్పర్శ తగులుతుంటుంది ఇట్లా. అప్పుడు ఏమనిపిస్తుంది? అది ఎవరో వస్తున్నారని ఆ పాము మనల్ని నిగబెట్టి పక్కకి తొలిగి పక్క పోతుంది అనమాట. లేదు మనం ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉంటే మనం పొరపాటున మనం కాలుతో తొక్కుతామనుకో బయట అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కరిసే ఛాన్స్ ఉందన్నమాట. అటప్పుడు కరిస్తే మనం ఏం చేయాలా? పొరపాటున రైతన్నకే కరిసిందనుకోండి, మనం ఏం చేయాలా? రైతన్నకి కరిసిన కాడ ఫస్ట్ ధైర్యం చెప్పాలనేది. అరే నీకు పాము కరిసింది కదరా, ఏమవుతుంది ఏం లేదని ఆయనకి భయపెట్టకూడదు. బాగుంది కదా, భయపెట్టకూడదు. ఆయనకి ఏం చెప్పాలా? ధైర్యం చెప్పాలా. ఏం కాదు, మనకు 108 అంబులెన్స్ కానీ బండి కానీ బైక్ కానీ ఏదైనా కానీ ఎక్కించుకున్నా పోలా. ఎక్కించుకొని పోయేటప్పుడు ఏం చేయాలంటే మనం క్లౌజ్ తీసుకొని, పాము ఇక్కడ కరిచిట్టదు అనుకో, ఇక్కడ క్లౌజ్ తీసుకొని అంత లూజ్ కాకుండా అంత గట్టి కాకుండా నార్మల్గా కట్టుకొని, మనం దెబ్బ తగిలితే చెయ్యి కడతారు చూడు, చేతికి ఇట్లా కట్టి మనం మెడలు వేసుకుంటారు, అలా మెడలు వేసుకొని తోలుకొని పోవాలా. తోలుకొని పోయి అక్కడ ఏం చెప్పాలా? డాక్టర్లకి మేడం ఇలా నాగం పాము కరిచింది సార్ మేడం అని చెప్పి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం నిజంగా చూసినారా మీరు నాగం పామేనంటే అవును మేడం నాగం పామే కరిచిందని చెప్తే అనుకో, మనకు అక్కడ యాంటీ వెనమ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది సూది, అది ఎక్కించి మన బాడీలోన మందు ఎక్కిస్తారనమాట. అప్పుడు మన నాడికి పెట్టినప్పుడు మన నాడి నుంచి ఆ విషయాన్ని విరుడు దిగుకుంటా పోతుంది, అంటే విరుడు అవుతుంది. అది మంచి బతికి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాడు. అట్లా ఎవరికైనా ఇట్లాంటి నాగపాము కరిచిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇంకా రికార్డింగ్ చేసలే కదా, కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గొనియన్లోన ఏ గేర్ ఇది? జంగంబాయి గేర్లోన మనం ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోఆపరేషన్ టెక్ని రిస్క్ చేసినాము. దీన్ని తీసిపోయి అక్కడ మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. కొంచెం డబ్బులను తీసుకురండి కదా.